మిన్నంటి ఉన్న హనుమను చూసి బాగుంది బాగుంది అని అన్నాడు రావణుడు. అడుగున సింహాసనం మీద కూర్చుని ఉన్న రావణుని చూశాడు హనుమ. చెప్పాడిలా, రాముని భార్య సీతాదేవి మహాపతివ్రత, ఆమెను ఎత్తుకొచ్చావు నువ్వు. సీతాన్వేషణలో భాగంగా నేను ఇక్కడికి వచ్చాను. నా పేరు హనుమ, నేను వాయుదేవుని కుమారుణ్ణి. 100 యోజనాల సముద్రాన్ని లంఘించి నేను లంకాపట్నాన్ని చేరుకున్నాను. వచ్చి చూసావుగా, అలానే శబ్దం లేకుండా తిరిగి వెళ్ళిపోవాల్సింది అని నవ్వుకున్నాడు రావణుడు. దాన్ని అధిగమిస్తూ ఇలా అన్నాడు హనుమ, రావణ అజ్ఞానిలా ప్రవర్తించు, చెప్పింది విను. రాముడికి అపకారం చేసి సుఖంగా ఉందామనుకోవడం కల్లో మాట, అందుకని చెప్తున్నాను విను. జరిగింది జరిగిపోయింది. తల్లి సీతమ్మను రాముడికి అప్పగించి అతని శరణు వేడుకో, రాబోయే అపాయాన్ని తప్పించుకో. హనుమాన్ అని అరిచాడు రావణుడు. నేను దుఃఖంలో ఉన్న సీతమ్మ తల్లిని నీ ఇంట చూశాను. ఆ తల్లి 5 తలల మహాసర్పంలాగా ఉంది. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావు అని అన్నాడు హనుమ. తగ్గు అని హెచ్చరించాడు రావణుడు. తగ్గలేదు కదా, రెచ్చిపోయాడు. ఇలా తపస్సు చేసి దీర్ఘాయువు సంపాదించావు, దానిని నాశనం చేసుకోకు. చావు లేదని విర్రబిక్తున్నావేమో. నరుల చేత వానరుల చేత చావు తప్పదని గ్రహించు. సుగ్రీవుడు దేవత కాదు, యక్షుడు కాదు, గంధర్వుడు, గరుడు కూడా కాదు. ఎవరి ద్వారా నీకు మరణం రాకూడదని కోరుకున్నావో వాళ్ళలో ఎవరూ కాదు సుగ్రీవుడు. అతను ఒక సాధారణ వానరుడు. అలాగే రాముడు